హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాగేశ్వర్ మ్యాథ్. ఈ వీడియోలో మనం మల్టిపుల్ అండ్ సబ్ మల్టిపుల్ యాంగిల్స్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. పోయిన లాస్ట్ వీడియోలో మనం కంపౌండ్ యాంగిల్స్ అనే టాపిక్ని సక్సెస్ఫుల్గా ఫినిష్ చేసుకున్నాం. సో ఈ కంపౌండ్ యాంగిల్స్ అనే టాపిక్లో మనం సైన్ ఏ ప్లస్ బి, అలానే కాస్ ఏ ప్లస్ బి, నెక్స్ట్ టాన్ ఏ ప్లస్ బి, అలా డిఫరెంట్ ఫార్ములాస్ని మనం చూడడం జరిగింది. సో ఈ యొక్క ఫార్ములాస్లో ఏంటంటే టూ యాంగిల్స్, ఒకటి యాంగిల్ ఏ ఉంటుంది, నెక్స్ట్ ఇంకోటి వచ్చేటప్పటికి యాంగిల్ బి ఉంటుంది. సో వీటన్నిటిని మనం టూ డిఫరెంట్ యాంగిల్స్ అని చెప్పడం జరిగింది. సో ఈ మల్టిపుల్ ఇంకా సబ్ మల్టిపుల్ యాంగిల్స్ అసలు నార్మల్ డెఫినేషన్ ఏంటని చెప్పంటే, ఇప్పుడు ఏ అనేది ఒక యాంగిల్ అనుకోండి. సో ఇంటిగ్రల్ మల్టిపుల్స్ ఆఫ్ దిస్ యాంగిల్ ఏ అంటే ఇంటిగ్రల్ మల్టిపుల్స్ అని చెప్పంటే 2a, 3a, 4a అట్లా సో ఆన్ NA. సో వీటన్నిటిని మనం మల్టిపుల్ యాంగిల్స్ అని చెప్పడం జరుగుతుంది అనమాట. వీటినే మనం మల్టిపుల్ యాంగిల్స్. నెక్స్ట్ ఈ మల్టిపుల్ యాంగిల్స్ అనేది మనకి ఫ్రాక్షన్ పార్ట్లో కూడా వస్తాయి. లైక్ ఏ అనేది ఒక నార్మల్ యాంగిల్ అనుకోండి, అలా a/2, a/3, a/4, ఇక్కడ బై అంటే డివిజన్, అట్లా సో ఆన్ a/n. సో ఇట్లా a/n వీటిని మనం మల్టిపుల్ యాంగిల్స్ కాదు, సబ్ మల్టిపుల్ యాంగిల్స్ అని చెప్పడం జరుగుతుంది. సో వీటిని మనం సబ్ మల్టిపుల్ యాంగిల్స్. సో మీరు కనుక చూస్తే ఇక్కడ 2a ఇంటిగ్రల్ మల్టిపుల్స్ ఆఫ్ 2a, 3a, 4a అట్లా సో ఆన్ NA ఉంటే వాటిని మనం మల్టిపుల్ యాంగిల్స్ అంటాం. అలా కాకుండా ఫ్రాక్షన్ పార్ట్స్లో కనుక ఉన్నాయి అని చెప్పండి, వాటిని మనం సబ్ మల్టిపుల్ యాంగిల్స్ అని చెప్పడం జరుగుతుంది. సో ఈ సబ్ మల్టిపుల్ యాంగిల్స్ గురించి మనం తెలుసుకుందాం, బాగానే ఉంది. అసలు దీనికి అప్లికేషన్స్ ఏంటండి, వీటిని ఎలా మనం ఫార్ములాస్ గుర్తుంచుకోవాలి ఏంటి అని చెప్పండి. ఇప్పుడు నేను ఒక ఫార్ములా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. sin 2a. సో ఇప్పుడు sin 2a అనేది మనకి ఫార్ములా. సో ఈ sin 2a ఫార్ములా ఏంటని చెప్పంటే 2 sin a cos a. సో దీని డెరివేషన్ అయినప్పుడు చెప్పడం జరుగుతుంది. సో ఇది చాలా సింపుల్. మనకేంటంటే sin a ప్లస్ బి ఫార్ములా గుర్తుండాలి, అంటే కంపౌండ్ యాంగిల్స్లో ఉన్న ఫార్ములాస్ మనం గుర్తుండాలి. సో sin a ప్లస్ బి ఫార్ములా ఏంటంటే sin a cos b ప్లస్ cos a sin b. ఇది మనకి sin a ప్లస్ బి ఫార్ములా. సో ఇప్పుడు బి ప్లేస్లో మనం ఏ రాసుకున్నాం అనుకోండి, సపోజ్ సైన్ ఆఫ్ a ప్లస్ a ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, మనకి సైన్ ఆఫ్ 2a అవుతుంది. సో ఇప్పుడు దీన్ని సైన్ 2a మనకి కావాలి. సో ఇప్పుడు ఇక్కడ సైన్ a టైమ్స్ ఆఫ్ కాస్ a ప్లస్ కాస్ a టైమ్స్ ఆఫ్ సైన్ a, దట్ ఈజ్ ఈక్వల్ టు 2 టైమ్స్ ఆఫ్ సైన్ a ఇంటూ కాస్ a. దీని ఫార్ములా ఏంటి, సైన్ 2aది 2 టైమ్స్ ఆఫ్ సైన్ a ఇంటూ కాస్ a. సో ఈ విధంగా మనం ఈ సైన్ 2a ఫార్ములాని ఈ యొక్క కంపౌండ్ యాంగిల్ ఫార్ములా తోటి డెరైవ్ చేసుకోవచ్చు అనమాట. సో సిమిలర్గా ఇలానే కాస్ 2a, మనకి కాస్ 2a ఈజ్ ఈక్వల్ టు 2 కాస్ స్క్వేర్ a మైనస్ 1. సో 2 కాస్ స్క్వేర్ a మైనస్ 1. ఇప్పుడు కాస్ a ప్లస్ a ఈజ్ ఈక్వల్ టు మనకి కాస్ 2a. సో మీరు కనుక కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే మనకి కాస్ a ప్లస్ b ఫార్ములా ఏంటి అని చెప్పంటే కాస్ a కాస్ b మైనస్ సైన్ ఏ సైన్ బి అనమాట. సో ఇక్కడ మీరు కరెక్ట్గా కనుక చూసారు అని చెప్పంటే ఇక్కడ ఏ ఒకటి బి ఒకటి, సో మనకి ఇక్కడ 2aనే ఉండాలి. సో ఇప్పుడు మనకి ఇక్కడ కాస్ ఏ టైమ్స్ ఆఫ్ కాస్ ఏ మైనస్ సైన్ ఏ టైమ్స్ ఆఫ్ సైన్ ఏ. సో ఇప్పుడు మనకి లాస్ట్ ఇక్కడ ఏమొస్తుంది అని చెప్పంటే రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ దట్ ఇంప్లైస్ కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్స్ స్క్వేర్ ఏ. సో మన వన్ ఆఫ్ ద ఫార్ములా ఏంటి, కాస్ 2aది అని చెప్పంటే కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ. ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం ఎలాబరేట్ చేసుకోవచ్చు. ఎలాబరేట్ అంటే ఇప్పుడు కాస్ 2a ఈజ్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ ఏ మైనస్ మనకి ఫస్ట్ ట్రిగ్నామెట్రీ వాల్యూస్ రేషియోస్ దాంట్లో మనకి సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు మనకి సైన్ స్క్వేర్ ఏ వాల్యూ ఏమవుతుందని చెప్పంటే 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ అవుతుంది. సో ఇక్కడ సైన్ స్క్వేర్ ఏ బదులు మనం 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ. సో ఇక్కడ కాస్ స్క్వేర్ ఏ మైనస్ 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ. ఇప్పుడు మనకి ఇక్కడ 2 కాస్ స్క్వేర్ ఏ మైనస్ 1. నెక్స్ట్ ఇది వన్ ఆఫ్ ద ఫార్ములా. నెక్స్ట్ ఇంకొక ఫార్ములా కూడా మనకు వస్తుంది. ఇప్పుడు కాస్ 2a ఈజ్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ. మనం సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అని చెప్పుకున్నాం. ఇవి స్టాండర్డ్ వాల్యూస్ అనమాట, మనకి స్టాండర్డ్ పాయింట్స్ ఇవన్నీ. ఇప్పుడు మనకి కాస్ స్క్వేర్ ఏ ఏమవుతుంది, 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ కదా మనకి అయ్యేది. సో ఇక్కడ కాస్ స్క్వేర్ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ.
దట్ ఇంప్లైస్ 1 మైనస్ 2 టైమ్స్ ఆఫ్ సైన్ స్క్వేర్ ఏ. ఇది మనకి కాస్ 2a ఫార్ములా. సో ఈ విధంగా మనం సింప్లిఫైడ్ మేనర్లో మనం ఫార్ములాస్ని డెరైవ్ చేసుకోవచ్చు. అంటే ఈ ఫార్ములాస్ అన్ని ఏంటంటే ఒక్కొక్క చాప్టర్కి లింక్డ్ ఉంటాయి అనమాట. సో మనకి ఫస్ట్ నేను చెప్పిన టాపిక్ ఏంటి అని చెప్పంటే నేను ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ చెప్పా. దీని తర్వాత నేను కంపౌండ్ యాంగిల్స్ సిఏ. ఇప్పుడు దీని తర్వాత మల్టిపుల్ అండ్ సబ్ మల్టిపుల్ యాంగిల్స్ ఎం అండ్ ఎస్ఏ చెప్తున్నా. సో దీని నుంచి దీనికి మళ్ళీ దీని నుంచి దీనికి అంటే ఇంటర్ రిలేషన్ చాప్టర్స్ అనమాట. ట్రిగ్నామెట్రీ అంటేనే మనకి ఇంటర్ రిలేటెడ్ టాపిక్స్ అవన్నీ ఉంటాయి అనమాట. సో ఇప్పుడు మనం నెక్స్ట్ tan ఏ డెరైవ్ చేయబోతున్నాం, అంటే tan 2a డెరైవ్ చేయబోతున్నాం. tan 2a మనకి tan a ప్లస్ బి ఫార్ములా ఏంటి అంటే tan a ప్లస్ tan b డివైడెడ్ బై 1 మైనస్ tan a ఇంటూ tan b. ఇది మనకి tan a ప్లస్ బి ఫార్ములా. ఇక్కడ మనకి tan 2a అంటే టూ యాంగిల్స్ ఏంటి ఏ కామా ఏనే, ఏ కామా బి కాదు, ఏ కామా ఏ. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం tan ఆఫ్ a ప్లస్ a దట్ ఈస్ ఈక్వల్ టు tan 2a ఈజ్ ఈక్వల్ టు tan a ప్లస్ tan a డివైడెడ్ బై 1 మైనస్ tan a ఇంటూ tan b ప్లేస్లో మనం tan a రాయడం జరుగుతుంది. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఫార్ములా ఇక్కడ మనకి ఏమొస్తుంది tan a ప్లస్ tan a మనకి 2 tan a డివైడెడ్ బై 1 మైనస్ tan స్క్వేర్ a. సో మనకి ఇప్పుడు tan 2a ఫార్ములా ఏంటి అని చెప్పంటే 2 tan a డివైడెడ్ బై 1 మైనస్ tan స్క్వేర్ a. సో ఈ విధంగా మనం ఫార్ములాస్ని డెరైవ్ చేసుకోవచ్చు సింప్లిఫైడ్ మేనర్లో. అట్లానే sin 2aని మనం tan కింద రాసుకోవచ్చు. సో ఇది కూడా మనం డెరైవ్ చేయవచ్చు. కాకపోతే ఏంటంటే అన్ని డెరైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతే మనకి వీడియో లెంత్ ఎక్కువైపోతుంది. సో sin 2aని మనం 2 tan a డివైడెడ్ బై 1 ప్లస్ tan స్క్వేర్ a అని చెప్పి రాసుకోవచ్చు. అలానే cos 2aని మనం 1 మైనస్ tan స్క్వేర్ a డివైడెడ్ బై 1 ప్లస్ tan స్క్వేర్ a. సో ఏమీ లేదు ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఏంటంటే ఇట్లా cos 2a వాల్యూస్ మనం ఎలా రాసుకున్నాము అని చెప్పంటే టూ సైడ్స్ ఇప్పుడు cos 2a ఉంది. సో ఇక్కడ cos 2a అని చెప్పంటే మనం కాస్ అంటే మల్టిప్లై విత్ సైన్ అండ్ డివైడ్ విత్ సైన్ కనుక చేసామనుకోండి అట్లా మనకి వాల్యూస్ అనేది ఈక్వల్గా, అంటే ఇప్పుడు మనం tan ఎలా రాసుకోవచ్చు tan ఏని మనం sin a బై కాస్ ఏ కింద రాసుకోవచ్చు. సో ఈ యొక్క ఈ మెథడాలజీని యూజ్ చేసుకొని మనం ఈ ఫార్ములాస్ని కన్వర్ట్ చేసుకోవడం జరుగుతుంది అంతే. సో ఆ విధంగా మనం ఈ టూ ఫార్ములాస్ని కూడా మనం కనుక్కోవాలి. కావాలంటే మీరు ఒకసారి ట్రై చేసి చూసి ఏమైనా డౌట్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కూడా నాకు పోస్ట్ పెట్టచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి సబ్ మల్టిపుల్ యాంగిల్స్. సో నేను ఇందాకే చెప్పాను మల్టిపుల్ యాంగిల్స్ అని చెప్పంటేనేమో మనకి NA అంటే 1A 2A 3A ఇట్లా. సో మల్టిపుల్ యాంగిల్స్ అని చెప్పంటే A 2A 3A అలా సో ఆన్ NA. అలానే ఇప్పుడు సబ్ మల్టిపుల్ యాంగిల్స్ అని చెప్పంటే ఫ్రాక్షన్ పార్ట్లో వస్తుంది A బై 2 A బై 3 అట్లా సో ఆన్ A బై n. సో ఇప్పుడు మనకి సబ్ మల్టిపుల్ యాంగిల్స్లో ఫస్ట్ sin A తీసుకుందాం. sin A ఇజ్ ఈక్వల్ టు మనకి ఏ ఉంది ఇక్కడ, ఇందాక దాంట్లో ఏంటి మనకి 2a ఉంది, అప్పుడు మనం ఏం తీసుకున్నాం A ప్లస్ ఏ తీసుకున్నాం. ఇక్కడ మనకి ఏ ఉంది, సో మనం ఏం చేస్తాం A బై 2 ప్లస్ A బై 2. ఇప్పుడు మనకి ఇక్కడ ఏమవుతుంది 2, ఇక్కడ 2a, సో 2 క్యాన్సిల్ అయిపోతే మనకి ఏ వస్తుంది. ఇప్పుడు మనం సైన్ నీకు ఏ కావాలి అని చెప్పంటే A బై 2 ప్లస్ A బై 2. ఇప్పుడు sin A ప్లస్ బి ఫార్ములా ఏంటి sin A బై ఇక్కడ sin A cos B, సో sin A బై 2 ఇంటూ cos A బై 2 ప్లస్ cos A బై 2 ఇంటూ sin A బై 2. ఇక్కడ 2 టైమ్స్ ఆఫ్ sin A బై 2 ఇంటూ cos A బై 2. సో ఈ A బై 2 అనేది యాంగిల్. కొంతమంది ఏం చేస్తారని చెప్పంటే 2 ఉన్నాయి కానీ 2 క్యాన్సిల్ చేసేసి sin A ఇంటూ cos A బై 2 అని చెప్పి రాస్తారు. ఇది తప్పు, ఇది కరెక్ట్. సో అంటే ఇక్కడ ఈ A బై 2 అనేది ఏందా అని చెప్పంటే మనకి యాంగిల్, అదొక వాల్యూ కాదు. సపోజ్ ఇప్పుడు మనకి 2 బై 2 ఇంటూ sin A బై 2 ఇంటూ cos A బై 2 వచ్చింది అనుకోండి, అప్పుడు ఈ 2 క్యాన్సిల్ అయిపోతాయి. ఎందుకు ఈ రెండు సపరేట్ వాల్యూస్, యాంగిల్స్ కాదు. అదే ఇక్కడ A బై 2 ఇంకా A బై 2 రెండు యాంగిల్స్ అనమాట. సో ఈ యొక్క విషయంలో మనం జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. సిమిలర్గా ఇలానే మనం cos Aకి నెక్స్ట్ tan Aకి కూడా వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇవన్నీ మీరు ఓన్గా ఒకసారి ట్రై చేయండి. నేను డైరెక్ట్గా ఇక్కడ ఫార్ములా రాసేస్తున్నాను. సో cos A ఈజ్ ఈక్వల్ టు 2 cos స్క్వేర్ A బై 2 మైనస్ 1 that is equal to 1 minus 2 sin square A by 2 that is equal to cos square A by 2 minus sin square A by 2. ఇది ఫార్ములా. ఇప్పుడు సిమిలర్గా ఇట్లానే tan A, సో tan A is equal to 2 tan square A by 2 divided by 1 minus
tan square a/2. ఇది ఇంకొక ఫార్ములా. సో ఈ విధంగా మనం కాట్కి కూడా రాసుకోవచ్చు. సపోజ్ కాట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2 ఇక్కడ కాట్ ఏ వచ్చేటప్పటికి మనకి కాట్ స్క్వేర్ a/2 -1 డివైడెడ్ బై 2 టైమ్స్ ఆఫ్ కాట్ a/2. సో ఇక్కడ మనకి ఏమీ లేదు తేడా, మనకి ఇక్కడ టాన్ ఇక్కడ కాట్ రెండు ఆపోజిట్ కాబట్టి ఈ రెండింటిని మనం ఆపోజిట్గా సైన్స్ తీసుకొని చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఎగ్జాంపుల్ ఏంటని చెప్పంటే 3 sin x ప్లస్ 4 cos x is equal to 5. Then find tan x/2 times of 6 minus tan square x/2 times of 9 that is equal to అని చెప్పి వాళ్ళు మనల్ని అడగడం జరిగింది. సో నేను ఇందాకే మీకు చెప్పడం జరిగింది, అంటే సైన్ని టాన్లోకి ఎట్లా రాసుకోవాలి ఏంటి అని. సో sin x is equal to మనకి ఏంటి ఫార్ములా 2 tan x/2 డివైడెడ్ బై 1 ప్లస్ tan స్క్వేర్ x/2. సిమిలర్గా అలానే cos xకి ఫార్ములా ఏంటని చెప్పంటే 1 మైనస్ tan స్క్వేర్ x/2 డివైడెడ్ బై 1 ప్లస్ tan స్క్వేర్ x/2. సో ఇప్పుడు sin x cos x వచ్చేసింది. ఇప్పుడు మనం ఈ యొక్క వాల్యూలో మనం దీన్ని సబ్స్టిట్యూట్ చేయాలి. సో 3 టైమ్స్ ఆఫ్ 2 tan x/2 డివైడెడ్ బై 1 ప్లస్ tan స్క్వేర్ x/2. ఇది ఒక సైన్ వాల్యూ. నెక్స్ట్ మళ్ళీ ప్లస్ 4 టైమ్స్ ఆఫ్ cos x వాల్యూ ఏంటి 1 మైనస్ tan స్క్వేర్ x/2 డివైడెడ్ బై 1 ప్లస్ tan స్క్వేర్ x/2 ఈజ్ ఈక్వల్ టు 5. సో ఇక్కడ 1 ప్లస్ tan స్క్వేర్ x/2 మనకి కామన్గా ఉంది. ఇక్కడ 3 2s are 6 టైమ్స్ ఆఫ్ tan x/2 ప్లస్ 4 మైనస్ 4 tan స్క్వేర్ x/2 డివైడెడ్ బై 1 ప్లస్ tan స్క్వేర్ x/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 5. సో మనకి నెక్స్ట్ స్టెప్ వచ్చేటప్పటికి క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవాలి. సో 6 టైమ్స్ ఆఫ్ tan x/2 ప్లస్ 4 మైనస్ 4 tan స్క్వేర్ x/2 ఈజ్ ఈక్వల్ టు 5 టైమ్స్ ఆఫ్ 1 ప్లస్ tan స్క్వేర్ x/2. సో ఇప్పుడు మనం ఇట్లా క్రాస్ మల్టిప్లికేషన్ చేసాం కదా, నెక్స్ట్ మనకు వచ్చే స్టెప్ ఏంటంటే 6 టైమ్స్ ఆఫ్ tan x/2 ప్లస్ 4, ఈ -4 అటు వెళ్తే మనకి +4 కింద మారిపోతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 5 ప్లస్ 5 tan స్క్వేర్ x/2 ప్లస్ 4 tan స్క్వేర్ x/2. నెక్స్ట్ వచ్చేటప్పటికి 6 tan x/2 ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 5 ప్లస్ 4 9 tan స్క్వేర్ x/2 అనమాట. ఇప్పుడు మనకి వాళ్ళు అడిగిన వాల్యూ ఏంటి అని చెప్పంటే tan x/2 టైమ్స్ ఆఫ్ 6 మైనస్ tan x²/2 ఇంటూ 9 అన్నారు. సో ఇక్కడ మనకి 9 టైమ్స్ ఆఫ్ tan x²/2 ఉంది, 6 టైమ్స్ ఆఫ్ tan x/2 వచ్చేసింది. సో ఇప్పుడు మనం 6 టైమ్స్ ఆఫ్ tan x/2, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇటు వస్తే మైనస్ అవుతుంది. సో మైనస్ tan స్క్వేర్ x/2 ఈజ్ ఈక్వల్ టు 5. ఈ +4 అటు వెళ్తే మనకి -4 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 1. దేర్ ఫోర్ tan x/2 టైమ్స్ ఆఫ్ 6 మైనస్ tan స్క్వేర్ x/2 టైమ్స్ ఆఫ్ 9 ఈజ్ ఈక్వల్ టు 1. సో ఈ విధంగా మనం ఈ యొక్క మల్టిపుల్ యాంగిల్స్ ఇంకా సబ్ మల్టిపుల్ యాంగిల్స్ని యూజ్ చేసుకొని ఈజీ వేలో సమ్స్ని సాల్వ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ ఇంకా కమెంట్ చేయండి. వచ్చే వీడియోలో మనం మరిన్ని ఇంట్రెస్టింగ్ రిజల్ట్స్, అంటే ఈ మల్టిపుల్ యాంగిల్స్, సబ్ మల్టిపుల్ యాంగిల్స్లో ఒక 2a, a/2 ఇవే కాకుండా 3a, a/3 అట్లా ఆ ఫార్ములాస్ కూడా మనం వచ్చే వీడియోలో తెలుసుకుందాం. మీరు కనుక ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదు అని చెప్పంటే కిందున్న రెడ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయొచ్చు. సో అలా కనుక మీరు కనుక ప్రెస్ చేస్తే మా నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ మీకు నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుందన్నమాట.